ఒక్కడే ఒంటరిగా అడుగేసిండంట, వేలాది గుండెల్లో కొలువయ్యిండంట. రాముని గుణమల్లే తనదొకటే మాటంట, వెనుకడిగే వేయడులే. ఆయనే ఎవరో కాదు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అంటే ఇది ఓ పేరు కాదు, తను ఓ సైన్యం. లేదు అన్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తెచ్చింది ఓ రకంగా ఆయనే. ఆయన మాట ఓ తూట, ఆయన పట్టు వదలని విక్రమార్కుడు. దానం చేయడంలో కర్ణుడు, ఎదుటి వారిని ఎదిరించడంలో భీముడు, ఎంతటి వారైనా లెక్క చేయని ధైర్యశాలి. ఇలా ఒకటి కాదు రెండు కాదు, చెప్పుతూ పోతే రోజులు గడవవు. పుణ్య దంపతులైన యనుమల నరసింహారెడ్డి రామచంద్రమ్మలకు 1969 నవంబర్ 8న కొండారెడ్డిపల్లి గ్రామం వంగూరు మండలం నాగర్ కర్నూలు జిల్లాలో జన్మించారు ఆ వీరుడు. ఆ వీరుడు 1992లో ఇష్టపడి గీతారెడ్డిని మనువాడాడు. వీరికి పుట్టిన గారాల పట్టి నైమిషారెడ్డి. రేవంత్ రెడ్డి గారు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తూ అడుగడుగున సుడిగుండాలను ఈదుతూ రాజకీయంలో తనదైన ముద్ర వేసుకోవడానికి మొదటి ప్రయత్నంగా 2006లో మిర్జిల్ మండలం జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. పూర్తిగా ఓసారి రేవంత్ రెడ్డి గారి రాజకీయ చరిత్ర చూసుకుంటే 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి జరిగినటువంటి ఎన్నికల్లో మహబూబ్నగర్ స్థానిక సంస్థల స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రావులపల్లి గురునాథ్ రెడ్డిపై 14,694 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యారు. అతను 2014లో రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. రేవంత్ రెడ్డి 2014 నుండి 17 వరకు టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్గా పనిచేసి 2018 అక్టోబర్లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తరువాత 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ఆయన 2018 డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓడిపోయాడు. రేవంత్ రెడ్డి 2019 మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2021 జూన్ 26న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితుడై 2021 జూలై 7న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ సమక్షంలో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి 119 నియోజకవర్గాల్లో 64 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. రేవంత్ రెడ్డి 2023లో కొడంగల్ కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి కామారెడ్డిలో ఓటమి పాలై కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శాసనసభ పక్షం రేవంత్ రెడ్డిని సిఎల్పీ నేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2023 డిసెంబర్ 7 నాడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇంత సులువుగా మనం చెప్పుకున్నంత ఈజీగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించడానికి ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎంతోమంది పన్నిన కుట్రలకు కుతంత్రాలకు ఒక పావు మాదిరి అయిపోయి తన కుటుంబాన్ని చెల్లా చెదురు చేసుకొని తన జీవితాన్ని సైతం ప్రజలకు అంకితం చేయాలని నిశ్చయించుకొని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఏ పోలీసు వ్యవస్థ అయితే సలాం కొడుతుందో, ఇప్పుడు ఏ పోలీస్ బలగాలు అయితే గస్తీ కాస్తున్నాయో, ఒకప్పుడు ఆ పోలీస్ బలగాలే తన ఇంట్లోకి చొరబడి తన భార్య కూతుర్ని సైతం వేధించిన ఘటన మనం చూసాం. గతంలో తన కూతురు పెళ్లికి హాజరు కావాలన్నా కూడా కోర్టు వారి పర్మిషన్తో ఎంతోమంది పెద్దలు వచ్చినా ఆ పెళ్లికి పలకరించడానికి కూడా నోచుకోలేని దుస్థితి ఆ రోజు ఉండే. అలాంటి పరిస్థితుల నుండి ఒక బంతిని గోడకు విసిరితే ఎంత వేగంగా తిరిగి అదే వేగంతో వస్తుందో అలా వచ్చాడు రేవంత్ రెడ్డి. అలా వచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో కూర్చున్నాడు. చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే ఓ గొప్ప వ్యక్తి చెప్పినట్టు, ఏది తనంతనై నీ దగ్గరకు రాదు, శోధించి సాధించాలి.
ఈ మాటను బాగా నమ్మాడో ఏమో. ఓ 20 ఏళ్ల క్రితం పెయింటర్గా, ఓ ప్రింటింగ్ ప్రెస్ ఓనర్గా, జెడ్పీటీసీగా, స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ఓ సాధారణ వ్యక్తి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటే అది రేవంత్ రెడ్డికే సాధ్యం. సాధారణంగా ఏ వ్యక్తికైనా ఓటమి చెవి చూడగానే వెన్నులో వణుకు పుడుతుంది. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం 2 అడుగులు వెనక్కి వేసి 10 అడుగులు ముందుకు దూకాడు. కొడంగల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి ఆ రోజే నిశ్చయించుకున్నాడట, రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రిని అవుతానని. బహుశా అతను అలా అనుకున్న రోజు తదాస్తు దేవతలు తన పక్కనే ఉన్నారేమో. ఆయన అలా అనుకోగానే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి గత ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తూ నేను వస్తే ఇది చేస్తానంటూ ప్రజలకు హామీలు ఇస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చాడంటే అది కేవలం రేవంత్ రెడ్డికే సాధ్యం. దీనిలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రాజకీయ చతురత కలిగిన కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఓడించడం అంటే మరి మాటలా? అలాంటి రాజకీయ నైపుణ్యత కలిగిన కేసీఆర్ని ఇవాళ ఓడించి తాను ముఖ్యమంత్రి అయ్యిండు. సొంత పార్టీ నాయకులే రేవంత్ రెడ్డిని తొక్కే ప్రయత్నం చేసినా నువ్వు ఎంత తొక్కితే అంత లేచి పడగెత్తే కెరటం నువ్వు అన్న మాటకు నిదర్శనమయ్యాడు రేవంత్ రెడ్డి. అందుకే తాను ఇవాళ ముఖ్యమంత్రి కాగలిగాడు. రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీలో ఓ వ్యక్తి కాదు, రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీలో ఓ శక్తి. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా.